ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు కొంచెం 16వ శ్లోకం అంటే శ్లోకం ఒకసారి చదువుదాం మళ్ళీ. నాసతో విద్యతే భావో ఆసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోః తత్వదర్శిభిః. తత్వదర్శిభిః. దీనిపైన ఒక గంభీరమైనటువంటి వ్యాఖ్య నడుస్తుంది. ఈ వ్యాఖ్య విని డిస్కంటిన్యూ చేయకండి అని కూడా నేను ఇదివరకే చెప్పాను. ఎందుకంటే ఈ వ్యాఖ్య ఇలాంటిదే, గ్రంథమంతా ఇలాగే ఉండదు. మంచి రోజులు రాబోతున్నాయి అని అంటుంటాం కదా, మన మంచి కాలం రాబోతుంది అని. అలాగా ఈ కొన్ని కొన్ని శ్లోకాలు మాత్రమే ఇలా ఉంటాయి. భగవద్గీతలో దాదాపు 700 శ్లోకాల్లో 10-12 శ్లోకాల్లో మాత్రమే ఇలాగో కొంచెం గంభీరమైన చర్చ ఉంటుంది. అంతేగాని ఇంద- మిగతా అన్ని శ్లోకాల్లో ఉండదు. చాలా శ్లోకాల్లో మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. దీనిలో కూడా నేర్చుకోవాల్సిన విషయం ఉంది, పోతే ఇది శాస్త్ర విషయం కాబట్టి కొంచెం గంభీరంగా ఉంటుంది. సత్ అసత్ అనేటువంటి దాని గురించి విచారం. సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి అనే దాని గురించి విచారం కదా. బ్రహ్మ ఒక్కటే సత్, మిగతా బ్రహ్మ భిన్నమైనటువంటివన్నీ కూడా అసత్. అసత్ అంటే ఏమిటి, సత్ అంటే ఏమిటి? సత్ అంటే మూడు కాలాల్లో కూడా ఉండేది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, కాలాతీతమైనటువంటిది సత్. శ్రీయ కాలం అంటారు కదా, కాలాతీతమైనటువంటి సత్యము. ఇంకా అసత్ అంటే ఏమిటి? అసత్ అంటే అసలే లేనిది అని కాదు. అసత్ అంటే అసలే లేనిది అని చెప్పనంటే మనకు బుద్ధిలోకి మనం వెంటనే మనకు రెసిస్టెన్స్ వస్తుంది. అది అసలే లేనిది అని కూడా శాస్త్రం చెప్పలేదు. ఎలా చెప్పినారు? మూడు కాలాల్లోనూ లేనిది ఒక టెంటేటివ్ ఎగ్జిస్టెన్స్ ఉంది దానికి. సమ్ డిగ్రీ ఆఫ్ రియాలిటీ ఇస్ దేర్. బ్రహ్మ అనేటువంటిది అబ్జల్యూట్ రియాలిటీ. ఈ మిగతావన్నీ కూడా ఎంపిరికల్ రియాలిటీ, ఆ ట్రాన్సాక్షనల్ రియాలిటీ అంటారు దాన్ని. ఆ ట్రాన్సాక్షనల్ రియాలిటీ అని మన వాళ్ళు మిథ్య అని చెప్పని కూడా అన్నారు. సో దీంట్లో ఈ సందర్భంలో నేను ఇది వరకు చెప్పిన దాని గురించి ఒక చిన్న నోట్ ఒకటి మీకు నోట్స్ లాగా తయారు చేశాను. జస్ట్ 1 minute లో మీరు ఫోటో కాపీ తీసుకోవచ్చండి దీన్ని. లేకుంటే మీరు మళ్ళీ వీడియో చూసుకున్నప్పుడు దీన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా ఒక నోట్ రాశాను, ఒక చిన్న నోటు. ఇదివరకు జరిగిన క్లాసులో ఇప్పుడు కార్యకారణ విచారము. కార్యం అంటే ఏమిటి? జగత్తు. కారణము ప్రకృతి అని సాంఖ్యులు. ప్రకృతి దీనిలో కారణం ప్రకృతి, కార్యం జగత్తు. ఈ రెండు కూడా సత్, అంటే రెండు కూడా ఎప్పుడు కూడా ఉండేటువంటివే అని వీళ్ళు అంటారు సాంఖ్యులు. అది ప్రకృతి పరిణామవాదం అన్నాం. కారణం అనేటువంటిది బ్రహ్మ. అవిక్రియం అంటే ఎలాంటి మార్పు పొందనిది. బట్ కార్యం మాత్రం కనిపిస్తున్నది, జగత్తు మాత్రం కనిపిస్తూనే ఉన్నది. దీనివల్ల దీనిలో కారణం మాత్రం సత్, కార్యం అసత్ అని వేదాంతులు. కార్యం అసత్ అంటే ఏంటి? అన్ని కాలాల్లోనూ ఉండనిది అంతే. బ్రహ్మ ఎలాంటి వికారాన్ని మార్పును పొందకనే ప్రపంచ రూపంలో భాషిస్తుంది. సత్ అంటే మూడు కాలాల్లోనూ ఉండేది. అసత్ అంటే ప్రతీతి సమయం. ప్రతీతి అంటే జస్ట్ మేనిఫెస్టింగ్. ఎప్పుడైతే కనిపిస్తున్నదో అది ప్రతీతి. ప్రతీతి అంటే మన జ్ఞానంలోకి వస్తున్నటువంటి ఇది అనమాట, సమయం. ఆ జ్ఞానం. ప్రతీతి అంటే జ్ఞానం. ఆ సమయంలో మాత్రమే ఉండేది, అనగా మనకు కనిపించే సమయంలో మాత్రమే ఉండేది. పుట్టుక నాశనం ఉండేది. ప్రపంచం కూడా ఒకానొకప్పుడు పుట్టి ఒకానొక కొంతకాలానికి నశించేది అని అర్థం. ఎందుకంటే మనకు భూమిని చూసి ఓ ఈ ప్రపంచం అంతా ఉంది కదా, మనం పోయినంత మాత్రంతో ఇంకా ఈ ప్రపంచం అంతా పోతుందా అని అంటే, ప్రపంచానికి కూడా ఒకానొకప్పుడు ఒక పుట్టుక ఉన్నది, ఇది కూడా ఒకానొకప్పుడు ఎండ్ అవుతుంది. అందుకనే మనం ఏదో చెప్పుకుంటుంటాం కదా, శ్వేత వరాహ కల్పే వై వసవత మన్వంతరే కలి యుగే, ఇట్లంతా చెప్పుకుంటుంటాం కదా. సో ఆ విధంగా పుడుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. సో బ్రహ్మ విషయంలో చెప్పినటువంటి సత్తుకు మాత్రం, సత్తుకు పారమార్థిక సత్ అంటారు. అంటే అబ్జల్యూట్ రియాలిటీ అన్నాం కదా, అబ్జల్యూట్ రియాలిటీ. తర్వాత వ్యవహార సమయంలో మాత్రమే ఉన్నదాన్ని జగత్ అసత్, వ్యావహారిక సత్యం అన్నారు. అంటే దిస్ ఇస్ ఎంపెరికల్ రియాలిటీ ఆర్ ట్రాన్సాక్షనల్ రియాలిటీ అని. తర్వాత బ్రహ్మ ఒకటే సత్యం, బ్రహ్మ కన్నా వేరుగా కనిపించేవన్నీ తాత్కాలిక సత్తా కలిగినవే అని వేదాంత సిద్ధాంతం. మరి జగత్తును ఎందుకు అసత్ అన్నారు అంటే, కారణం గురించి కార్యం గురించి గడిచిన క్లాస్ లో చెప్పాను. ఏమిటి కారణం అనేటువంటిది? రెండు రకాలు: ఉపాదాన కారణము, నిమిత్త కారణమని. అక్కడ కుండలు చేసేటువంటి వాడి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. మట్టి అనేటువంటిది ఉపాదాన కారణము. కుండలు చేసేటువంటి వాడు అతను ఒక నిమిత్త కారణము.
ఇంకా వేరే సహకారి కారణాలు ఉండొచ్చు. అవన్నీ మనం డిస్కస్ చేయలేదు. సహకారి కారణాలు అంటే ఒక చక్రము, ఒక కర్ర, అవి తిప్పడము, అవి ఇవి ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసుకోలేదు. తర్వాత మరి బ్రహ్మ విషయంలో పరిశీలిస్తే ఎలాగా? బ్రహ్మ కూడా ఏదో ఒక దీన్నంతా జగత్తును ఒక ముడి పదార్థం తో చేశాడు అంటే బ్రహ్మ కంటే భిన్నమైనటువంటి ఒకానొక వస్తువు ఉన్నది అనేటువంటిది అని అక్కడ వస్తుంది, ప్రాప్తిస్తుంది. మరి అలాంటప్పుడు బ్రహ్మ ఎంత గొప్పవాడైనప్పటికి కూడా, ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినప్పటికి కూడా ఒక లిమిటెడ్ పర్సన్ అవుతాడు. ఆ లిమిటెడ్‌నెస్ ను పరిచ్ఛిన్నం అంటాం. పరిచ్ఛిన్న అంటే లిమిటెడ్ అని. ఆ పరిచ్ఛిన్నం అనేటువంటిది 3 రకాలని కూడా చెప్పాను. దేశ, కాల, వ్యక్తి, వస్తు పరిచ్ఛిన్న అని. దేశకాలం, దేశ పరిచ్ఛిన్నత్వం అంటే ఏంటి? నేను ఈ టైంలో ఉన్నా, ఇంకో టైంలో ఉండను. ఒక టైంలో లేను. అలాగే దేశ పరిచయం ఒక ప్రదేశంలో దేశ పరిచ్ఛిన్నం అంటే ఈ ప్రదేశంలో ఉన్నాను, ఇంకో ప్రదేశంలో లేను. కాల పరిచ్ఛిన్నం అంటే ఈ టైంలో ఉన్నా, మరొక టైంలో ఉండను. వస్తు పరిచ్ఛిన్నం అంటే ఐఎమ్ సో అండ్ సో సుబ్బారావు, రామారావు ఎట్సెట్రా. ఐఎమ్ నాట్ సమ్ అదర్ రావు. సో ఇది వస్తు పరిచ్ఛిన్నం. సో ఈ 3 రకాల పరిచ్ఛిన్నములు కూడా ప్రతి వస్తువుకు ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మ కూడా ఒకవేళ ఆ బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడో ఆకాశంలో ఉండి వేరే ముడి పదార్థాన్ని తీసుకొని ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఆయన కూడా ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తే. ఒక అవయవి. అవయవి అంటే లింబ్స్ ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి ఆ, మనకు ప్రాప్తిస్తాడు ఆ విధంగా. సో ఆ అవయవాలు ఎప్పుడైతే ఉన్నాయంటామో అతను కూడా హీ విల్ బి ఏ లిమిటెడ్ పర్సన్. హీ విల్ బి ఏ వెరీ టోటల్లీ లిమిటెడ్ పర్సన్. తర్వాత మరి బ్రహ్మ విషయంలో మరి ఎలా జరిగింది అంటే ఏం చెప్పాలి? బ్రహ్మలోనే ఇంకొక ఒక ఆప్షన్ చెప్పొచ్చు. ఏమిటి? బ్రహ్మలోనే ఒక చిన్న భాగం దీనిలో మరి జగత్తుగా మారింది అంటే దెన్ అగైన్ బ్రహ్మ విల్ బికమ్ ఎన్ అవయవి. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే బ్రహ్మ అనేటువంటిది ఒక అనంతమైనటువంటి తత్వం. తర్వాత బ్రహ్మ మొత్తం జగత్తుగా పరిణామం చెందింది అంటే బ్రహ్మ అవ్యయం అనేది దెబ్బతింటుంది. అవ్యయం అంటే అవికారి, ఎలాంటి మార్పు చెందనిది అనేటువంటిది కూడా దెబ్బతింటుంది. సో కాబట్టి ఎలా చెప్పాలి? బ్రహ్మ అనేటువంటి వస్తువు మారకుండానే జగత్తుగా భాషిస్తుంది అని వేదాంత సిద్ధాంతం. ఇది రకరకాల దీని గురించి ఎంతో డిస్కషన్ ఉంటుంది. దేనిలో అంటే మనకు బ్రహ్మసూత్రాలు ఇలాంటి పుస్తకాలు తీస్తే దానిలో బోలెడంత డిస్కషన్ దీని గురించే ఉంటుంది. సాంఖ్యవాదాన్ని చాలా మట్టుకు ఒప్పుకొని సాంఖ్యులు ఫైనల్లీ దే ఆర్ ద్వైతులు. ఏమిటి? ప్రకృతి, పురుష 2 ఇవి కూడా ఉన్నాయి ఎంటిటీస్ అంటారు. వేదాంతులు ఏమంటారు? ఓన్లీ వన్ ఎంటిటీ ఇస్ దేర్, దట్ ఈస్ బ్రహ్మన్ అనేటువంటిది ఒకటి ఉంది. అది ప్రపంచంగా కనిపిస్తుంది అనేటువంటిది ముఖ్యంగా సాంఖ్యులకి, వేదాంతులకి ఉన్నటువంటి అద్వైత వేదాంతానికి ఉన్నటువంటి భేదం. సో ఇప్పుడు మనం అద్వైత వేదాంత శాస్త్రం చదువుతున్నాం. కాబట్టి మనం దీని ప్రకారం చెప్పుకుంటున్నాం. తర్వాత అది ఎలా చెప్పాలి అంటే బ్రహ్మ తన స్వరూపాన్ని పోగొట్టుకోకుండానే ప్రపంచ రూపంగా కనిపిస్తుంది అని సిద్ధాంతం. అలా కనిపించే శక్తినే ఆవిర్భావ శక్తినే మాయ అన్నారు. ఇది ముఖ్యంగా ఈనాడు చాలా మంది సైంటిస్టులు కూడా అగ్రీ చేస్తున్నారండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ క్వాంటమ్ ఫిజిక్స్, నాకు క్వాంటమ్ ఫిజిక్స్ తెలియదు అనుకోండి. ఇది వరకు ఒకసారి చెప్పాను నేను. సైన్స్ అండ్ నాన్ డ్యువాలిటీ డాట్ కామ్ అని కొన్ని వెబ్సైట్ ఉంది. అలాంటి వెబ్సైట్స్ మనం చూస్తే చాలా మంది సైంటిస్టులు కూడా ఈ వరల్డ్ అనేటువంటిది రియల్ ఆర్ అన్రియల్ అనేటువంటి దాని గురించి చాలా రాస్తున్నారు. ఇట్స్ అన్ అన్రియల్ వరల్డ్ అని కూడా చాలా మంది రాస్తున్నారు. సో ఎనీవే ఆ మాయాశక్తికే మనం మాయాశక్తిని మనం ఒక వీఆర్ కాలింగ్ ఇట్ అనే ఆ ఈశ్వరుడు అంటున్నాం. ఆ ఈశ్వర తత్వమే ఈ ప్రపంచానికి అంతటికి కూడా ఒక నిమిత్త కారణము, ఉపాదాన కారణము కూడా. ఎందుకంటే ఆ నిమిత్త కారణము అదే ఈశ్వర శక్తి. ఉపాదాన కారణం కూడా అదే ఈశ్వర శక్తి. అందువల్ల ఈ ఈశ్వర తత్వాన్ని మనము అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అని ఒక పెద్ద పేరు. ఈ పేరు చెప్పాను. ఈ వర్డ్ వాడానో లేదో గుర్తులేదు. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటారు. తర్వాత బ్రహ్మను వివర్త కారణం అంటారు. వివర్త కారణం. వివర్తం అంటే ఏంటి? తనలో ఎలాంటి మార్పు కూడా చెందకుండానే మరొక విధంగా కనిపించడం అన్నమాట. అది వివర్త కారణం అంటారు. సో దీన్ని మీరు జస్ట్ ఫోటో తీసుకున్నారని భావిస్తా. ఇంతటితో స్టాప్ షేర్ చేస్తా. ఇప్పుడు మన సబ్జెక్ట్ లోకి వద్దాం. లాస్ట్ క్లాస్ లో ఎంతవరకు వచ్చాము? మృదాదికారణస్య తత్కారణస్య చ తత్కారణ వ్యతిరేకేన అనుపలబ్ధే అసత్వం. ఇదంతా చదివాము. అంటే మృత్ అనేటువంటి దాన్ని పరిశీలిస్తే మృత్ అనేటువంటి దాన్ని ఏమన్నాం మనము? అది వికారి. వికారి అంటే మార్పు చెందేటువంటిది. మార్పు చెందేటువంటిది కాబట్టి అది ఒకానొక కాలంలో ఉంటుంది, ఒకానొక కాలంలో ఉండదు. కాబట్టి దాన్ని అసత్ అన్నాం అనమాట. తర్వాత దాని కారణాన్ని పరిశీలిస్తే దాని కారణం ఏంటి? మృత్. ఇది ఆపహ అద్య పృథివీ. అద్య అంటే నీళ్లు. నీళ్ల నుంచి పృథివీ వచ్చింది అంటే మృతుకు కారణమైనటువంటిది జలము. జలానికి కారణమైనటువంటిది అగ్ని. అగ్నికి కారణమైనటువంటిది వాయువు. దానికి కారణమైనటువంటిది ఆకాశము. దానికి కారణమైనటువంటిది మూల ప్రకృతి. మూల ప్రకృతిని మనం 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 మన దీనిలో మన టెర్మినాలజీలో ఏమంటున్నాం? ఈశ్వరుడు అంటున్నాము. మాయాశక్తి ఈశ్వరుడు అంటున్నాము.
సో దాన్ని కూడా నువ్వు అది అసత్ అంటావా అంటే అనలేము, అనడానికి వెళ్ళలేదు. ఎందుకంటే దానికి అన్నిటికీ అన్ని కల్పనలకు అధిష్టానమైనటువంటి ఒకానొక బ్రహ్మతత్వం అనేటువంటిది ఉంది కాబట్టే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒక అధిష్టానం లేనిది కల్పన ఉండదు. ఇప్పుడు రజ్జు అనేటువంటిది ఒకటి దోవలో అక్కడ పడి ఉంటే ఆ అధిష్టానం, రజ్జు అనేటువంటిది ఒక అధిష్టానం అనుకోండి. అధిష్టానం అంటే దట్ ఈస్ ద బేస్, దట్ ఈస్ ద సబ్స్ట్రేటం. అది ఉన్నప్పుడే మనకు ఇంకోటి తాడును ఒక పాములాగా చూస్తాము, లేకుంటే ఇంకేదో లో చీలిక అని అనుకుంటాము, లేకుంటే ఇంకేదో ఏదో సంథింగ్ గార్లంటో ఏదో పడింది అనుకుంటాము, ఇంకేదో అనుకుంటాం. లేకుంటే కర్ర, వంగినటువంటి కర్ర, ఇట్లా వంకలు తిరిగినటువంటి కర్ర అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. సో అన్ని కల్పనలకు మూలమైనటువంటి ఒకానొక అధిష్టానం ఉన్నది అని ఇక్కడ విషయం. తదసత్వేచ సర్వాభావ ప్రసంగ, అన్ని అన్ని మొత్తం సర్వాభావ శూన్యవాదం వస్తుంది కదా అంటే, నో, సర్వత్ర బుద్ధిద్వయోపలబ్ధే సద్బుద్ధి అసద్బుద్ధి, సర్వాభావ ప్రసంగం ఏమి రాదయా. ప్రతి చోట కూడా సత్ బుద్ధి, అసత్ బుద్ధి అని రెండు బుద్ధులు ఉన్నాయి. కొత్తగా ఈ పదాలు చదివాము అంతే, దీన్ని పూర్తి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోలే. సద్బుద్ధి అంటే మనం ఏంటి, ఇదే చాలా మంచి బుద్ధి, ఆయనకు చాలా సద్బుద్ధి ఉందండి అని అన్నట్టు కాదు. సద్బుద్ధి అంటే పాపం చాలా బుద్ధిమంతుడు, చాలా మంచివాడు, గుడ్ ఇంటెన్షన్, గుడ్ సెమారిటన్, లేకుంటే శాంటా క్లాజు, అది కాదు. సద్బుద్ధి డజంట్ మీన్ శాంటా క్లాస్. సద్బుద్ధి అంటే ఉన్నది, సత్ అనేటువంటి జ్ఞానం. బుద్ధి అంటే ఇక్కడ అర్థం ఏంటి, జ్ఞానం. సత్ అనేటువంటి జ్ఞానం అంటే ఉన్నది అనేటువంటి జ్ఞానం. ఉంది ఉంది, ఎస్, ఇదం రజతం అని వేరే ఇంకొక బుక్స్ లో ఇదం రజతం, ఇదం రజతం, ఇదం ఇదం ఇదం, దిస్ 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 అని చెప్తారు కదా. అది ఇక్కడ సత్ 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 అంటున్నారు అంతే. సో సత్ బుద్ధి అంటే ఉంది, ఉన్నది, సంథింగ్ ఎవ్రీవేర్. ఇట్ ఎగ్జిస్ట్, దేర్ ఇస్ సమ్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ అని అది చెప్పడానికి ఇక్కడ సత్ అనేటువంటిది, అసత్ అనేటువంటి దాని గురించి ఇక్కడ విచారం. తర్వాత అసత్ బుద్ధి. అసత్ బుద్ధి అంటే ఒక అసత్ వస్తువు యొక్క జ్ఞానం, అసత్తు విషయంగా కలిగినటువంటి జ్ఞానం. ఇక్కడ అసత్ ఏమిటి, ఘటం ఆర్ పటం. పటం అంటే ఏంటి, ఘటం అంటే కుండ. పటం ఉంటే ఏమిటి, పటం ఉంటే ఫ్రేమ్ అని కాదండి, మనం ఏదో పటాలు కాదు, పటం ఉంటే క్లాత్ అని. ఇప్పుడు పటము ఘటము అనేటువంటిది తర్కశాస్త్రంలో యుబిక్విటస్ ఎగ్జాంపుల్, అది కంటిన్యూస్ గా వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్. ఎందుకంటే ఈ కార్యకారణ విచారాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము చాలా సులభమైనటువంటి పద్ధతి. ఎందుకంటే ఒక ఉపాదాన కారణం ఉంటుంది, ఒక నిమిత్త కారణం ఉంటుంది, ఇంకా కొన్ని సహకారి కారణాలు అంటే మిగతా అటెండెంట్ రిక్విజిట్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందుకని ఘటము పటము అని ఉదాహరణలు తీసుకున్నారు. తర్వాత ఆ, నా సర్వత్ర నా సర్వత్ర బుద్ధిద్వయ ఉపలబ్ధే. బుద్ధిద్వయం అంటే ఏంటి, ఉన్నది, రెండు బుద్ధులు అంటే రెండు రకాల జ్ఞానాలు. ఇది ఉంది అనేటువంటి జ్ఞానం ఫస్ట్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇదిగో ఇది ఘటం, ఓ దిస్ ఇస్ ఘటం, దిస్ ఇస్ దట్ అని. ఘట బుద్ధి, ఉంది అనేటువంటి బుద్ధి ఒకటి, విషయము అనేటువంటిది ఒకటి. ఉంది అనేటువంటిది సామాన్యంగా అన్నిటిలో వచ్చేటువంటిది సద్బుద్ధి. సద్బుద్ధి ఇప్పుడు దీనిలో ఒక పెన్ను తీసుకున్నా, ఇంకో పుస్తకం తీసుకున్నా, ఫోన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఎస్ ఇది, దిస్ ఇస్ దిస్ 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 అనేటువంటిది, ఇది ఉంది 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 అనేటువంటి బుద్ధి అన్నిట్లో ఉంటుంది. అన్నిటిలో ఉండేటువంటి దాన్ని ఆనందగిరి వ్యాఖ్య పైన నేను బేస్ అవుతున్నాను. ఎందుకంటే ఆనందగిరి గారి వ్యాఖ్యనే ఆ ఈ పుస్తకంలో కూడా తీసుకున్నారు. ఇది భగవద్గీత నేను ఫాలో అవుతున్నా కదా, ఈ పుస్తకంలో కూడా ఆనందగిరి వ్యాఖ్యనే తీసుకున్నారు. ఆనందగిరి ఎడిషన్ నే, ఆనందగిరి వ్యాఖ్య ఇందులో లేదులేండి. ఆనందగిరి తీసుకున్న ఎడిషన్ నే తీసుకున్నారు. తర్వాత ఇంకా ఇంకొక సమాధానం మోతీలాల్ బనారసి దాస్ అనే దానిలో కూడా అదే తీసుకున్నారు. కాబట్టి మన తత్వవిధానంద స్వామి గారు కూడా ఇదే తీసుకున్నారు. ఈ వర్షాన్ని తీసుకున్నారు. ఓన్లీ ఒక వర్షన్ మాత్రం ఇంకోటి ఉన్నది, ఏదంటే బెల్లంకొండ రామరాయ వర్షన్ ఒకటి ఉంది. దానిలో కొద్దిగా ఒక వర్డ్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. అది కూడా వస్తుంది మాతో, విల్ కమ్ టు దాట్. మనం ఇక్కడ ఆనందగిరి వ్యాఖ్య ప్రకారం పోతున్నాం, ఎందుకంటే అది చాలా సులభంగా ఉంది, హ్యాపీగా ఉంది. సో ఇక్కడ ఏంటి, ఈ సద్బుద్ధి అంటే ఉన్నది అనేటువంటి జ్ఞానం ఒకటి, తర్వాత ఫలానా వస్తువు అనేటువంటిది ఒకటి. ఉన్నది అనేటువంటిది సామాన్యం. సామాన్యం అంటే అన్ని చోట్ల ఉండేటువంటిది, అది సామాన్యం అంటారు. విశేషం అంటే ఏమిటి, అది ఒక చోట వస్తుంది, మళ్ళీ డిజపేర్ అవుతుంది, వస్తుంది, డిజపేర్ అవుతుంది. సో సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానము అని చెప్పని మనకు వేదాంతంలో ఈ పదాలు వాడుతుంటారు. ఇది సామాన్యంగా వచ్చేటువంటి దాన్ని ఆనందగిరి గారు అనువృత్తము అన్నారు. అనువృత్తం అంటే అన్నిటిలో కూడా, అనువర్తతే. అనువర్తతే అంటే అన్నిట్లో కూడా వస్తుంటుంది. దీనిలోను పెనులోను అనువర్తతే.
ఇంకేదో ఫోన్ తీసుకుంటే దానిలోనూ అనువర్తతే, పుస్తకం తీసుకుంటే దానిలోనూ అనువర్తతే, అన్నిట్లో ఉండేటువంటిది అనువృత్తమైనటువంటిది. అనువర్తతే, అందువల్ల అనువృత్తం. వ్యావృత్తం అంటే ఏదో ఉంటుంది, పోతుంది, ఉంటుంది, పోతుంది అని. అది ఘటము, పటము ఇట్లాంటివన్నీ కూడా, అవన్నీ కూడా వ్యావృత్తములు. అంటే పూర్తిగా అసత్యాలు అని కాదు. చేంజ్ అవుతుంటాయి. వ్యావృత్తం ఉంటే అన్ని చేంజ్ అవుతుంటాయి. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు, అలాంటివి అన్నమాట. సో ఇది ఇట్లాంటి ద్వే బుద్ధి అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడి నుంచి మనం చదవాలి ఇప్పుడు. యద్విషయా బుద్ధి న వ్యభిచరతి తత్ సత్. యద్విషయా బుద్ధిః న వ్యభిచరతి తత్ సత్. యద్విషయా బుద్ధి, యద్విషయా నా బుద్ధిః. ఉండాలి కదా, ఇక్కడ నా ఉండాలి. ఇక్కడ నా బుక్ లో నా ఎగిరిపోయింది. న వ్యభిచరతి తద్ అసత్ ఇది. నో, సారీ, యద్విషయా బుద్ధి న వ్యభిచరతి తత్ సత్, కరెక్ట్. యద్విషయా బుద్ధి వ్యభిచరతి తత్ అసత్ ఇది. యద్విషయా బుద్ధిః వ్యభిచరతి తత్ అసత్ ఇతి. సదసద్విభాగే బుద్ధితంత్రే స్థితే సదసద్విభాగే బుద్ధితంత్రే స్థితే సర్వత్ర ద్వే బుద్ధి సర్వైః ఉపలభ్యేతే సమానాధికరణే. సర్వత్ర ద్వే బుద్ధి సర్వైః ఉపలభ్యేతే సమానాధికరణ్యేన. ఆ అక్కడ మీ అక్కడ పుల్లెల వారి పుస్తకంలో వారు ఆ, బెల్లంకొండ రామరాయ కవి వ్యాఖ్య తీసుకున్నారు. అది దాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే అవి ఇది అన్ని చెప్పుకుంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సమానాధికరణే అనేది మ్, చాలా ఎడిషన్స్ లో ఉంది కాబట్టి దీన్ని తీసుకుందాము. అంతేకాకుండా ఆనందగిరి బెల్లంకొండ రామరాయ కంటే, కవి కంటే చాలా ప్రాచీనులు, చాలా గొప్పవారు కాబట్టి ఆ వ్యాఖ్యానం అనుసరిద్దాం. సర్వత్ర ద్వే బుద్ధి ఉపలభ్యతే సమానాధికరణే, అక్కడ పెట్టండి, అక్కడ అర్థం. సో ఇక్కడ టెక్స్ట్ కరెక్ట్ గానే ఉందండి. నేను ఇంతకుముందు అది ఆ, యద్విషయా బుద్ధి నవ్యభిచరతి అని అనుకున్నా. యద్విషయా బుద్ధి నవ్యభిచరతి అంటే ఏమిటి? దేని విషయంలో అయితే బుద్ధి, బుద్ధి అంటే ఏమిటి? జ్ఞానం. దేని విషయంలో అయితే ఉంది ఉంది అనేటువంటి జ్ఞానము వ్యభిచరించదో, అంటే మార్పే చెందదో, అది సత్. అది ఏమిటది? కేవలము ఆత్మసత్తా. ఆత్మసత్తా, పరమాత్మలో సత్తు చిత్తు రెండు ఉన్నాయి కదండి. సత్తు చిత్తు ఆనంద సచ్చిదానందం అంటుంటాం. సత్తు చిత్తు అనేటువంటి వాటి గురించి ఇక్కడ విశ్లేషణ. ఇక్కడ సత్తు గురించి, చిత్తు గురించి విశ్లేషణ మరి ఇంకో చోట వస్తుంది అనుకోండి. క్షేత్రజ్ఞ దృశ్యం అనే చోట అక్కడ వస్తుంది. ఇక్కడ ఏమిటి చింతన? చింతన అంటే డిస్కషన్. ఇక్కడ డిస్కషన్ ఈజ్ అబౌట్ వాట్ ఎగ్జిస్ట్, వాట్ డజంట్ ఎగ్జిస్ట్ అనే దాని గురించి, సత్తు అసత్ అనే దాని గురించి. యద్విషయా బుద్ధి నవ్యభిచరతి, దేని విషయంలో ఈ ఉంది అనేటువంటి జ్ఞానము వ్యభిచరించదో లేక మార్పు చెందదో అది సత్. అది ఏమిటిది? కేవలం బ్రహ్మసత్తా ఒకటే. బ్రహ్మసత్తా అంటే ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది, అది ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్ అండ్ ఇన్ఫినిటీ అనేటువంటిది కదా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే దానికి ట్రాన్స్లేషన్. సో ఆ సత్ అనేటువంటిది అన్నిటిలో ఉండేటువంటిదే, అన్నిటిలో కూడా అనువృత్తమయ్యేటువంటిదే. సో అది అది సత్ అన్నమాట. యద్విషయా బుద్ధి వ్యభిచరతి తద్ అసత్. దేని బుద్ధి అయితే అది వ్యభిచరిస్తూ ఉంటుందో లేక మారుతూ ఉంటుందో అది అసత్ అన్నారనమాట. తర్వాత అదేమిటిది? ఘటము, పటము, మిగతా మనం చూసేటువంటివన్నీ కూడా. తర్వాత ఇది ఇది సదసద్ విభాగే బుద్ధి తంత్రే స్థితే. బుద్ధి తంత్రే అంటే, బుద్ధి అంటే జ్ఞానం, బుద్ధి తంత్రం అంటే జ్ఞానం పైన ఆధారపడినటువంటిది. మనకు ఆ సమయంలో ఒకదాన్ని చూసినప్పుడు ఇది బుద్ధి, ఇది ఘటము, ఇది పటము, ఇది క్లాత్. పటం అంటే క్లాత్. సో అనే బుద్ధి వస్తుంది. ఇది ఇది అనేటువంటిది ఏదైతే ఉన్నదో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అది అన్నిటిలో కూడా అనువృత్తమైనటువంటిది. ఈ ఘటము పటము అనేటువంటిది ఒక దానిలో ఉంటుంది, ఒక దానిలో ఉండదు. ఇది వ్యావృత్. బట్ అయినప్పటికీ కూడా అన్నిటిలో కూడా సర్వత్ర ద్వే బుద్ధి సర్వైహి ఉపలభ్యతే. సర్వైహి అంటే అందరి చేత కూడా ద్వే బుద్ధి ఉపలభ్యతే. రెండు రకాలైనటువంటి జ్ఞానములు అక్కడ మనకు భాషిస్తున్నాయి. ఉపలభ్యతే అంటే కనిపిస్తున్నాయి, ఏమంటే దొరుకుతున్నాయి. ఎక్కడ? సమానాధికరణే. సమాన అధికరణే, ఒకే అధికరణంలో. అధికరణం అంటే ఒకే వస్తువులో. అధికరణం అంటే ఇంగ్లీష్ లో మనం చెప్పాలంటే ఒక బేస్, ఒక సబ్స్ట్రాటం, ఒక లోకస్, ఏ పదమైనా వాడచ్చు, ఒకే ఒక వస్తువులో. ఈ సమానాధికరణం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కొంచెం తెలుగు గ్రామర్ కూడా కొంచెం చెప్పుకోవాలి. ఉదాహరణకు సమానాధికరణ్యం అంటే ఏమిటంటే ఒకే దీని గురించి, ఒకే వస్తువు గురించి చెప్తుంటారు. రెండు పదాలు వస్తాయి అనుకోండి, సమానాధికరణే. ఇక్కడ ఏంటి? ఆ ఉదాహరణకి సమానాధికరణకి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, నీలోత్పలం అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. నీలంచ తదుత్పలంచ నీలోత్పలం అని.
నీలము అనేటువంటిది ఒకటి, ఉత్పలం అంటే కలువ పువ్వు. ఈ రెండు కూడా ఒకే వస్తువుని సూచిస్తున్నాయి ఇక్కడ. ఈ రెండు కూడా ఒకే వస్తువును సూచిస్తున్నాయి. నీలంచ తదుత్పలంచ నీలోత్పలం అని చెప్పని కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ అదేమిటి, నీలము అనేటువంటిది ఉన్నది, ఉత్పలము అనేటువంటిది కూడా ఉన్నది. నీలము అనేటువంటిది కూడా ఉన్న ఒక నీలము ఉత్పలము దే హావ్ గాట్ ద సేమ్ డిగ్రీ ఆఫ్ రియాలిటీ. వాటి యొక్క సత్తా ఉంది కదా, సేమ్ డిగ్రీ ఆఫ్ రియాలిటీ ఉన్నది. ప్రపంచం విషయంలో ఎలా ఉంది, ఘటస్థన్ పటస్థన్, సన్ ఘట సన్ పట అన్నప్పుడు పటం ఉన్నది ఉంది, ఇదిగో ఈ ఘటం ఉన్నది పటం ఉన్నది అన్నప్పుడు ఏంటి, ఈ సత్తా అనేటువంటిది మాత్రమే, అది దాని డిగ్రీ ఆఫ్ రియాలిటీ వేరే. ఇంకో ఈ ఘటము అనే దాని డిగ్రీ ఆఫ్ రియాలిటీ వేరే. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నా నీలోత్పలవత్ అంటున్నాడు. నెక్స్ట్ వాక్యంలో నా నీలోత్పలవత్ అంటున్నాడు. ఇంకా అది చదవలేదు మనము, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఏమిటి సమానాధికరణం అంటే, ఒకే అధికరణంలో అంటే ఒకే వస్తువు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు రెండు పదాలు కలిసి మామూలుగా రెండు మూడు పదాలు కలిసినప్పుడు సమాసం అంటాం కదండి. ఆ సమాసంలో ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నా ఏంటంటే, రామేశ్వరం అనేటువంటి పదం ఇటీవల కొంచెం కాంట్రవర్సీలోకి వచ్చింది. చాలా మంది డిస్కస్ చేశారు. ఏమిటి, రాముడు రామేశ్వరం పోలేదు, అక్కడ శివుడిని పూజించలేదు, అది ఇది అని చేశారు. ఏమిటి అలాగే ఏం లేదు, మా చాలా గ్రంథాల్లో ఉంది అని ఇంకెవరో అన్నారు. సో ఈ విధంగా ఇది ఏమిటి, దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ శ్లోకం ఒకటి ఉన్నది. అసలు రామేశ్వరం అనేటువంటి పదంలో శైవులు ఏమన్నారు, ఇది తత్పురుషం అన్నారు. షష్ఠీ తత్పురుషం, ఇది షష్ఠీ తత్పురుషం శైవ, షష్ఠీ తత్పురుష సమాసం. ఇది రామస్య ఈశ్వర అంటే రాముడు ఎవరినైతే ఆరాధించాడో అలాంటి వాడు. ఈశ్వరుడు అంటే మనం ఎవరినైతే ఈశ అంటే రూలర్ అని కదా, పాలించేవాడు అని. రాముడికి ఎవరైతే ఈశ్వరుడు, రాముడి యొక్క, రామస్య ఈశ్వర అంటే రాముడు ఎవరినైతే ఆరాధించాడో అతను అని చెప్పని ఈశ్వరుడి ప్రాధాన్యంగా చెప్పారనమాట. వైష్ణవులు ఏమన్నారు, బహువ్రీహి సమాసం అని చెప్పారంట. బహువ్రీహి సమాసం అంటే ఏంటి, రాముడు ఎవరికైతే రాముడు ఈశ్వరుడో అలాంటి వారు అని. రాముడు ఎవరికి ఈశ్వరుడో అలాంటి శివుడు అని అక్కడ చెప్పారు. రామ ఈశ్వర యస్య సహ అని చెప్పని వాళ్ళు బహువ్రీహి చెప్పారట. అంటే రాముణ్ణి ఈశ్వరుడు పూజించాడు అని చెప్పనే అర్థంలో వైష్ణవులు విష్ణు పారమ్యంలో విష్ణు సుపీరియర్ అనేటువంటి భావనతో వాళ్ళు చెప్పారు. అక్కడ రామేశ్వర పదే ప్రాహుర్ మునయ కర్మధారయం అని రెండో లైన్. రామేశ్వర పదే ప్రాహుర్ మునయ కర్మధారయం. మునులందరూ కూడా అంటే కొంచెం వైస్ పీపుల్, వీళ్ళు ఏం చెప్పారు, అరే రామశ్చ సౌ ఈశ్వరశ్చ, రాముడు ఈశ్వరుడు ఇద్దరు ఒకటేనయ్యా అని ఈ ముళ్ళు చెప్పారంట. ఇది కర్మధారయ సమాసం. రామేశ్వరం అనే పదాన్ని మనం ఇప్పుడు ఈ నీలోత్పలం లాగా తీసుకోవచ్చు. నీలోత్పలం అనే దాని, రామేశ్వరం అనే దానిలో రాముడు ఈశ్వరుడు ఇద్దరు ఒకటే అని చెప్పని ఒకే అధికరణంలో, ఒకే అక్కడ శివుడు కావచ్చు, రాముడు విగ్రహం కావచ్చు, ఈ రెంటిలో కూడా రెండు ఒకటే అనే ఏదైతే చెప్తున్నామో, ఒకే వస్తువును రెండు పదాలను నిర్దేశించి అది ఒకే విభక్తిలో కూడా ఉంటాయి. దాన్ని సమానాధికరణము లేక సమాన అధికరణంలో ఉన్నాయి. ఆ విధంగా ఉండడాన్ని సామానాధికరణ్యం అంటారు. రెండు వస్తువులు, రెండు పదాలు కూడా ఒకే అధికరణాన్ని సూచిస్తూ ఉంటే ఒక సమానమైన అధికరణంలో ఉన్నాయి అవి అంటే, అది ఆ స్థితిని సమానాధికరణ్యం అంటున్నాం అనమాట. సో ఆ సమానాధికరణ్యే నా అని అక్కడ ఆనందగిరి కాదు, బెల్లంకొండ రామరాయ కవి వ్యాఖ్య ఉన్నది. కానీ ఇక్కడేముంది, సమానాధికరణే అంటే ఒకే ఒక అధికరణంలో. అధికరణం ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఏదో ఒక వస్తువు చూస్తున్నాం. ఆ వస్తువు చూస్తున్నప్పుడు ఒకే ఒక అధికరణంలో రెండు బుద్ధులు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటి, సన్ ఘట, సన్ పట, సన్ 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 సత్ ఎస్ 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 ఇది అని చెప్పని అన్నిటిలో అనువృత్తమయ్యేది ఒకటి ఉన్నది, అన్నిటిలో అనువృత్తం కాకుండా వ్యావృత్తమయ్యేటువంటి ఇంకోటి ఉన్నది. సో ఇది ఇక్కడ చూద్దాం. ఇక్కడ సర్వత్ర ద్వే బుద్ధి ఉపలభ్యేతే సమానాధికరణే అంటే ఒకే అధికరణంలో ఒకే బేస్లో ఒకే వస్తువును సూచిస్తూ. ఇంకా మనకు తెలుగు సినిమాలు చాలా వచ్చాయి ఉదాహరణలు కావాలంటే. ఉదాహరణకి ఏదో కిలాడి రాముడు అంటాం అనుకోండి. కిలాడి రాముడు అనే దాంట్లో ఏమిటి, ఎవడైతే కిలాడినో వాడే రాముడు, ఎవడైతే రాముడో వాడే కిలాడి. మన తెలుగు సినిమాలు దొంగ రాముడు, బడ్డ రాముడు ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చాయి కదండి. కిలాడి రాముడు కూడా ఉందనుకుంటా. సో ఇవి అన్నప్పుడు ఏంటి, ఈ రెండు కూడా ఒకే అధికరణం. ఆ రాముడు అనేటువంటి అధికరణమే, అది వాడే కిలాడి, వాడే రాముడు. ఆ విధంగా. సో ఇక్కడ నీలోత్పలము అనే దానిలో కూడా నీలంచ తదుత్పలంచ అని అది కర్మధారయ సమాసం, నీలము ఉత్పలము. కానీ మనం గమనించాల్సింది ఏంటి, ఇక్కడ రెండు బుద్ధులేమో వస్తున్నాయి. నీలోత్పలము అనే దానిలో ఏంటి, రెండిటికి కూడా ఒకే డిగ్రీ ఆఫ్ రియాలిటీ ఉన్నది. మరి ఘటస్థన్ అనే దానిలో ఒకే డిగ్రీ ఆఫ్ రియాలిటీ ఉందా,
లేదు. ఎందుకంటే సత్ అనేటువంటి బుద్ధి పరమాత్మ సత్తకు సంబంధించినది. ఘటం అనేటువంటి బుద్ధి, ఘటం అనేటువంటి జ్ఞానము అది అసత్ అంటే టెంపరరీగా ఉండిపోయే దానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఒకటి సత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్లీజ్ రిఫ్లెక్ట్ ఆన్ దిస్. మరి ఏదైతే ఉన్నది ఉంది ఉంది అనేటువంటి భావన కలుగుతున్నదో దట్ ఈస్ పరమార్థ సత్. ఆ పరమార్థ సత్తులో మనకు కనిపిస్తున్నటువంటిది ఒక ఇది భాషిస్తున్నది, ఒక పెన్ భాషిస్తున్నది, లేకుంటే ఇంకేదో ఒక టంబ్లర్ భాషిస్తున్నది, ఇవన్నీ భాషిస్తున్నాయి. ఇవి ఉంటున్నాయి, ఉంటాయి, పోతాయి. సో వీటిని సేమ్ డిగ్రీ ఆఫ్ రియాలిటీ ఇస్ నాట్ దేర్. అదే చెప్పబోతున్నాడు నెక్స్ట్ లైన్ లో. సర్వత్ర ద్వే బుద్ధి సర్వై ఉపలభ్యతే సమానాధికరణే, ఒకే అధికరణంలో ఉన్నాయి కానీ అంటే పరమాత్మ సత్ అయినటువంటి ఆత్మలోనే, పరమాత్మ సత్ అయినటువంటి ఆత్మలోనే వ్యవహార సత్ అయినటువంటి ఘటము పటము ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి అని చెప్పబోతున్నాడు ఇప్పుడు. ఇక్కడ చదువుతాం మళ్ళీ. నా నీలోత్పలవత్. శ్రీనివాస్, నా నీలోత్పలవత్. న నీలోత్పలవత్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే నీలోత్పలములో ఎలాగైతే రెండు కూడా నీలము ఉత్పలం అనేటువంటిది రెండు కూడా ఒకే ఉత్పలాన్ని లేక కలువ పువ్వును సూచిస్తున్నాయో ఆ విధంగా కాదు అంటున్నాడు. అంటే నీ రెంటిలో కూడా నీలోత్పలము అనే దానిలో రెండు కూడా ఒకే డిగ్రీ ఆఫ్ రియాలిటీ ఉంది, కిలాడి రాముడు లాగా లేక రామేశ్వరం లాగా. బట్ దీనిలో ఘటస్సన్ పటస్సన్ అన్నట్లు ఒకదానిలో డిగ్రీ ఆఫ్ రియాలిటీ ఇస్ డిఫరెంట్, దట్ ఈస్ పారమార్థిక సత్తా ఉంది, ఇంకో దానిలో వ్యావహారిక సత్తా ఉంది అని చెప్పబోతున్నాడు. నా నీలోత్పలవత్ సన్ ఘట సన్ పట సన్ హస్తి ఇత్యేవం సర్వత్ర. సన్ ఘటః సన్ పటః సన్ హస్తి ఇత్యేవం సర్వత్ర. సో ఇక్కడ అదే ఆయన మన ఆనందగిరి గారు రాసేది ఏంటంటే ఈ వ్యావృత్తమయ్యేవన్నీ కూడా ఈ అనువృత్తంగా ఉన్నటువంటి దానిలో వ్యావృత్తమైన విషయాలన్నీ కూడా కల్పించబడ్డాయి అని రాస్తాడు ఎవరు, ఆనందగిరి. ఇవన్నీ కల్పించబడ్డాయి అంటే అట్ ది ఫస్ట్ సైట్ మనము అరే ఇవన్నీ కల్పించబడ్డాయా అనే భావన వస్తుంది. కానీ మనం విచారిస్తే అసత్ అనే దాన్ని వాళ్ళు పూర్తిగా కంప్లీట్ గా నెగేట్ చేయలే. అసత్ అంటే టెంటేటివ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది అనే విషయాన్ని చెప్పారనమాట. సో ఇది అనువృత్తమయ్యేటువంటి అన్నిటి సత్తులో ఈ వ్యావృత్తమయ్యేటువంటి కూడా వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి అనేటువంటి విషయం ఇక్కడ. నా నీలోత్పలవత్ సన్ ఘట సన్ పట సన్ హస్తి. ఇక సన్ 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 అన్న సత్ 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 అన్న ఒకటే అర్థమేనండి. సన్ సన్ అని ఎందుకన్నారంటే ఇవన్నీ పుంలింగంలో ఉన్నాయి. ఘటహ పటహ హస్తి అనేటువంటి పుంలింగంలో ఉన్నాయి. ఇక్కడ సత్ సత్ అంటే ఇంకేదో సత్ పుస్తకం, ఇంకేదో సత్ సంథింగ్ ఎల్స్, జగత్, ఇవన్నీ కూడా జగత్ సత్ కాదులేండి. సత్ పుస్తకం అంటే ఇక్కడ సత్ జగత్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే సత్ ఘట అని అంటున్నాం కదా. ఈ సత్ అనేటువంటిది బ్రహ్మకు సంబంధించినటువంటిది. జగత్ అనేటువంటిది అది అసత్ అసత్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. జగత్ అనేటువంటిది అసత్ అంటే టెంటేటివ్లీ ఉంది, జగత్తు కూడా టెంటేటివ్లీ ఉన్నది, పోతున్నది అనేటువంటి భావన ఇక్కడ. తర్వాత సన్ ఘట సన్ పట సన్ హస్తి ఇత్యేవం సర్వత్ర. ఆనంద్ దగ్గర ఇంకేం చెప్పాడు? సన్ ఘట అన్నప్పుడు ఆ ఉంది అనేటువంటి ఏదైతే ఉన్నదో అది బ్రహ్మకు సంబంధించినటువంటిది. ఈ ఘటము అనేటువంటిది నామరూపాలు ఉన్నాయి కదా, నామరూపాలన్నీ కూడా జగత్తు. ఇంతకుముందు ఒక శ్లోకం చెప్పాను నేను, ఏమిటంటే అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తతోద్వయం అని చెప్పి ఒక శ్లోకం ఉన్నది. పూర్తి చెప్పినట్లేదు, నేను ఊరికే మెన్షన్ చేశాను. అస్థి భాతి ప్రియం అంటే ఉన్నది, తర్వాత ఉండడం అస్థి, భాతి అంటే ఇంటెలిజెన్స్, ప్రియం అంటే ది ఐడియా ఆఫ్ ఎంజాయ్మెంట్. ఉన్నది, తర్వాత తెలుసుకునే శక్తి ఉన్నది, అట్ ది సేమ్ టైం ఎంజాయ్మెంట్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ మూడు కూడా బ్రహ్మకు సంబంధించినటువంటివి. సత్తు చిత్ ఆనందం అనేటువంటిది బ్రహ్మకు సంబంధించినటువంటివి. నామ రూప నేమ్స్ అండ్ ఫామ్స్ అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఈ నేమ్స్ అండ్ ఫామ్స్ అనేటువంటిది జగత్ రూపం అని చెప్పని ఒక శ్లోకం ఉన్నది. సో ఇక్కడ కూడా అదే పరమాత్మ సత్త అయినటువంటి ఆత్మలో ఇవన్నీ కూడా కల్పించబడ్డాయి. అంటే ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి అని ఇక్కడ విషయం. తర్వాత తయోః బుద్ధ్యోః ఘటాది బుద్ధి వ్యభిచరతి. తయోః బుద్ధ్యోః ఘటాది బుద్ధిః వ్యభిచరతి. తథా చ దర్శితం నతు సద్బుద్ధి. తథా చ దర్శితం నతు సద్బుద్ధిః. తయోః బుద్ధ్యోః ఆ రెండు బుద్ధుల్లో కూడా ఘటాది బుద్ధి, ఘటము మొదలైన వాటికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో
అది వ్యభిచరతి అంటే మారిపోతుంటుంది. వ్యభిచారి అనే పదాన్ని చూసాం కదా, వి ప్లస్ అభి ప్లస్ చరతి, వ్యభిచరతి అంటే ఇట్ వాండర్స్ అవే అని. ఇట్ వాండర్స్ అవే. చరతి అంటే మూవ్స్ అని. అభిచరతి అది ఊరంతా తిరుగుతూ ఉంటుంది. అభిచరతి విశేషేణ అభిచరతి, ఇంకా దేశమంతా తిరుగుతూ ఉంటుంది అన్నట్టుగా. మారుతూ అంటే దీని ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో అర్థం ఏంటి అంటే మారుతూ ఉంటుంది. ఒకటి ఉంటుంది, పోతుంటుంది, ఉంటుంది, పోతుంటుంది అని. వ్యభిచరతి తథాచ దర్శితం, అలాగే చెప్పబడింది. నతు సద్బుద్ధి, ఈ సద్బుద్ధి అంటే ఉంది అనేటువంటి జ్ఞానము అది వ్యభిచరించదు. ప్రతి చోట కూడా ఇదం రజతం, ఇదం రజతం, ఇదం పుస్తకం, ఇదం సంథింగ్ ఎల్స్ అనేటువంటిది, ఇదం ఎక్స్ వై జీ అనేటువంటిది, ఆ ఇదం అనేటువంటిది మారదు. ఇదం అంటే సత్ 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 అనేటువంటిది మారదు. తర్వాత కొంచెం అర్థమైంది అనుకుంటా, ఇది ఇంకోసారి వినండి, ఎందుకంటే ఒకేసారి ఇదేంటి సమానాధికరణం ఏంట్రా, ఇది అది ఇది అని కొత్త పదాలు కదా, గ్రామర్ లో వచ్చేటువంటి పదం. తెలుగు గ్రామర్ లో సమానాధికరణ్యం అని వస్తూ ఉంటుంది. ఆ సమానాధికరణ్యం అంటే ఆ, రెండు శబ్దాలు ఒకే విభక్తిలో ఉంటూ ఒకే వస్తువును సూచిస్తుంటాయి, అది సమానాధికరణ్యం. స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ నీలోత్పలం అనేటువంటిది. కానీ ఇక్కడ అలాంటిది కాదు. ఎందుకు కాదు అంటే అక్కడ రెంటి యొక్క సత్తా కూడా సమాన సత్తా. ఇక్కడ రెంటి యొక్క సత్తా సమాన సత్తా కాదు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. ఇక్కడ రెంటి యొక్క సత్తా ఏదైతే ఉందో, సన్ ఘట, సన్ పట, సన్ హస్తి అన్నప్పుడు ఈ రెంటి యొక్క సత్తా ఏదైతే ఉన్నది, సన్ అనేటువంటి సత్ అనేటువంటిది పరమార్థ సత్యానికి సంబంధించినటువంటిది. హస్తి లేక ఘటము అనేటువంటిది టెంటేటివ్, అది మారుతూ ఉంటుంది. కాబట్టి రెంటి యొక్క సత్తా, డిగ్రీ ఆఫ్ రియాలిటీ, దీన్ని ఈ డిగ్రీ ఆఫ్ రియాలిటీని స్టడీ చేసేటువంటి శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో ఆంటాలజీ అంటారండి. ఆంటాలజీ, అద్వైత ఆంటాలజీ అని కూడా. ఆమ్, ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక లేడీ, పేరు మర్చిపోతున్నా, ప్రొఫెసర్ నీలకంఠం గారి భార్య, ఆమె కూడా షీ పిహెచ్డి, వారు ఒక పుస్తకం రాసింది, ఆ పేరు ఏదో మర్చిపోయా. సో ఆవిడ ఒక పుస్తకం రాసింది అద్వైత ఆంటాలజీ అని, వీలైతే చూడండి. బాగా రాసింది, ఇంగ్లీష్ లో రాసింది ఆవిడ. ఆంటాలజీలో దట్ ఈస్ ఎ సైన్స్ విచ్ ఇట్ ఈస్ సైన్స్ అంటే ఇట్ ఈస్ ది శాస్త్ర విచ్ స్టడీస్ ది డిగ్రీ ఆఫ్ రియాలిటీ ఆఫ్ థింగ్స్. అది ఇది మనకి ఇప్పుడు మోడర్న్ ఫిలాసఫీలోను ఇక్కడ కూడా వర్తించేటువంటి విషయమే ఇది. తర్వాత తస్మాత్ ఘటాది బుద్ధి విషయ అసన్ వ్యభిచారాత్, तस्मात् घटादिबुद्धिविषयः असन् व्यभिचारात् నతు సద్బుద్ధి విషయ అవ్యభిచారాత్. न तु सद्बुद्धिविषयः अव्यभिचारात्। ఓకే, ఇప్పుడు మనకు కొంచెం మనసులో వచ్చింటుంది, ఈ ఐడియా వచ్చింటుందని భావిస్తున్నా. ఘటాది బుద్ధి విషయ అంటే ఘట జ్ఞానానికి కారణమైనటువంటి ఈ ఇవన్నీ కూడా ఘటము అనేటువంటి జ్ఞానానికి విషయమయ్యేటువంటి, ఘటము అనేటువంటి జ్ఞానానికి విషయమయ్యేటువంటిది ఏంటి? ఈ ఘటము. ఘటము అనేటువంటి జ్ఞానానికి విషయం ఏంటి? విషయం ఉంటే ది ఆబ్జెక్ట్. విషయమైనటువంటిది ఏంటి? దేర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ అనేటువంటి అది అది వ్యభిచరతి, అది మారుతూ ఉంటుంది. ఘటాది, ఒకసారి ఘటం ఉంటుంది, ఇంకోసారి ఇంకేదో ఉంటుంది, ఇంకోసారి మరేదో ఉంటుంది, అది వ్యభిచరతి, మారుతూ ఉంటుంది. నతు సద్బుద్ధి అంటే ఉన్నది అనే జ్ఞానానికి విషయమైనటువంటిది. నతు సద్బుద్ధి, సద్బుద్ధి కాదు, సద్బుద్ధి విషయ. సద్బుద్ధి విషయ అంటే సత్ అనేటువంటి జ్ఞానానికి విషయమైనటువంటిది అని రాసుకోండి. సత్ అనేటువంటి జ్ఞానానికి విషయమైనటువంటిది ఏమిటది? ఆత్మ చైతన్యం. ఆత్మ సత్తా, చైతన్యం కాదు, ఆత్మ సత్తా. సత్తు చిత్తు రెండు ఒకటే అనుకోండి, కానీ ఆత్మ సత్, ఇక్కడ మనం సత్ అనే దాని గురించి విచారం చేస్తున్నాం కదా. సో సద్బుద్ధికి అంటే ఉన్నది అనే జ్ఞానానికి విషయమైనటువంటిది ఆత్మసత్తా మాత్రమే అని. అది అవ్యభిచారాత్. సద్బుద్ధి విషయం మాత్రం మారదు, కానీ ఈ అసత్ బుద్ధి ఉంది కదా, అంటే ఘటము ఇట్లా దానికి సంబంధించినటువంటి బుద్ధి ఉంది కదా, అది మారుతూ ఉంటుంది అని. ఘటాది బుద్ధి విషయ అసన్, ఘటము మొదలైన వాటికి విషయమయ్యే ఘటాదులు అది అసత్. తర్వాత వ్యభిచారాత్, ఎందుకు? వ్యభిచారం మారుతుంటుంది కాబట్టి. సత్ అనేటువంటి జ్ఞానానికి విషయమైనటువంటి ఆత్మసత్తా అది ఎప్పటికి కూడా మారదు అని. నెక్స్ట్ లైన్, ఘటే వినష్టే ఘటబుద్ధౌ వ్యభిచరంత్యాం घटे विनष्टे घटबुद्धौ व्यभिचरन्त्या సద్బుద్ధిరపి వ్యభిచరతి ఇది చేత్. सद्बुद्धिरपि व्यभिचरति इति चेत्। ఓకే, ఇక్కడ ఒక చిన్న డౌట్, ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటి? ఈ ఘటము అనేటువంటిది నువ్వు చెప్తున్నావు కదా, ఘటం అనేటువంటిది నాశనమైంది. ఘటం అనేటువంటిది నాశనమైనప్పుడు ఘట బుద్ధి మారిపోయింది కదా.
ఘటబుద్ధి, ఘటబుద్ధి అంటే ఘటానికి సంబంధించినటువంటి జ్ఞానం పోయింది కదా. అప్పుడు సద్బుద్ధి ఉన్నది అనేటువంటి జ్ఞానం కూడా మారుతుంది కదా అంటున్నాడు. కొంచెం లాజికల్ గానే కనిపిస్తున్నది. ఎందుకంటే ఘటం అనేటువంటిది నశించింది. ఘటాన్ని పగలగొట్టాం, ముక్కలు చేసాం, ముక్కలు చేసాము, ఘటం లేదు. అప్పుడు ఘటబుద్ధి నశించినప్పుడు మరి సత్తు అనేటువంటి జ్ఞానం లేదు కదా, సద్బుద్ధి కూడా నశిస్తుంది కదా అంటున్నాడు. అంటే మనం మామూలుగా ఆలోచించినా దీనికి సమాధానం చెప్పొచ్చు. ఏమిటి? ఘటాన్ని పగలగొట్టినప్పుడు దానికి కుండ పెంకులు ఉంటాయి కదా, మట్టి ఉంటుంది కదా, ఆ బుద్ధి ఉంది కదా అనేటువంటిది ఇక్కడ చెప్పొచ్చు. ఇంకొక విధంగా చెప్తున్నారు. ఏమిటి? సద్బుద్ధి ఉన్నది అనేటువంటి జ్ఞానం వ్యభిచరిస్తుంది కదా అంటే సమాధానం ఏంటి? నా పటాదవపి సద్బుద్ధి దర్శన. దీనిలో కాకుంటే దాని పక్కనే ఒక గుడ్డ ఉంది, ఆ గుడ్డలో కనిపిస్తున్నది. నా పటాదౌ అపి సద్బుద్ధి దర్శనాత్. न पटादौ अपि सद्बुद्धिदर्शनात्। విశేషణ విషయ ఏవ సా సద్బుద్ధి. విశేషణ విషయ ఏవ సా సద్బుద్ధిః। నా అంటే నో, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని. సమాధానంలో మామూలుగా ఫస్ట్ నా అంటుంటారు. అన్నిటికి కూడా తత్ నా, నైష దోష, ఇట్లాంటి పదాలన్నీ వస్తుంటాయి. నైష దోష ఇంకా దీనిలో కొంచెం ఆ, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ చదువుతుంటే ఏదో ఒకటి చెప్తే పూర్వపక్షం వచ్చిన తర్వాత నైష దోష అంటాడు. ఓ నో, నాట్ 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 ఫాల్ట్ అని. అలాగే నా అనేది ఉంటుంది. తత్ నా, తన్ నా అంటుంటారు. అది కాదు అన్నట్టుగా. నా పటాదౌ అపి సద్బుద్ధి దర్శన. పటాదౌ అంటే క్లాత్ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, వీటన్నిటిలో కూడా ఉంది 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 అనేటువంటి జ్ఞానము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల్లో కూడా అనుస్యూతంగా వస్తున్నటువంటిది అని. అన్ని వస్తువుల్లో కూడా అనువృత్తం అవుతున్నటువంటిది. అనుస్యూతం అనే పదం ఇంకోటి వాడాను ఇప్పుడు. అది కూడా కరెక్టే. అనుస్యూతంగా అంటే అన్నిటిలో కూడా వస్తున్నటువంటిది. అది ఏమిటది? ఆ సత్ సత్ అనేటువంటి జ్ఞానం అది అన్నిటిలో కూడా ఉన్నటువంటిది. హఠాదవపి సద్బుద్ధి దర్శనాత్ విశేషణ విషయ ఏవ సా సద్బుద్ధి. విశేషణ విషయ అంటే విశేషణము మాత్రమే విషయంగా కలిగినటువంటిది. విశేషణము ఇక్కడ విశేషణం ఏంటి? విశేష్యం ఏంటి? ఘట సన్ లేక సంఘట అనుకోండి. ఘటము అనేటువంటిది విశేష్యం. విశేష్యం అంటే దేని గురించి మనం చెప్తున్నామో అది విశేషం. సామాన్యము విశేషం అనే పదాలు వాడుకున్నాం కదండి ఇంతకుముందు. సామాన్యం ఏమిటి? సత్ 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 అని అన్నిటిలో అనువర్తమయ్యేటువంటిది సామాన్యం. విశేషం అంటే ఏమిటి? ఒక దానిలో ఉంటుంది, ఇంకో దానిలో ఉండదు. ఇది విశేషం ఏంటయ్యా విశేషం అంటుంటాం. విశేషం అంటే ఒక దానిలో ఉంటుంది, ఇంకో చోట ఉండదు. అది విశేషం అనేది. సో ఇక్కడ ఏమిటిది? విశేషణ విషయ ఏవ సా సద్బుద్ధి. ఆ సత్ సత్ అనేటువంటిది ఏమిటి? విశేషణము. విశేషణం అన్నిటిలో అనుస్యూతంగా అనువృతంగా ఉండేటువంటి సత్ అనే పరమార్థ సత్తుకు సత్తే విషయంగా కలిగినటువంటిది ఆ బుద్ధి. పరమార్థ సత్తే విషయంగా కలిగినటువంటిది ఆ సత్ అనేటువంటి బుద్ధి. విశేషణ విషయ ఏవ, విశేషణం మాత్రమే విషయంగా గలది. అంటే అక్కడ విశేషణం సత్ అనేటువంటిది ఒక విశేషణం, ఘటము అనేటువంటిది విశేష్యం. కాబట్టి సత్ అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. విశేషణ విషయ ఏవ సా సద్బుద్ధి అంటే విశేష్యము అనేటువంటిది వ్యభిచరించినా కూడా, అంటే విశేష్యం అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఏది? ఘటము పటము అది ఇది ఇవన్నీ కూడా మారుతూనే ఉంటాయి. విశేష్యం అనేటువంటిది వ్యభిచరించినా కూడా ఈ విశేషణం అనేటువంటిది వ్యభిచరించదు. ఈ విశేషణం అనేటువంటిది అది వ్యభిచరించదు. అంటే అది విశేషణం సత్ 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 అనేటువంటిది ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. కాబట్టి సద్బుద్ధి అనేటువంటిది నశిస్తుంది, సద్బుద్ధి రేపు వ్యభిచరతి, సద్బుద్ధి అనేటువంటిది కూడా మారుతుంటుంది అంటే అది కాదయ్యా. ఒక దానిలో లేకున్నా ఇంకో దానిలో ఉంటుంది. సత్ అనేటువంటిది ఒక విశేషణము. ఒక విశేష్యం ఉన్నప్పుడు సద్బుద్ధి సత్ అనేది దానికి అప్లై అవుతుంది. విశేష్యం లేనప్పుడు కూడా సత్ అనేటువంటిది ఉంటుంది. విశేషం లేకపోయినా కూడా ఉంటుంది అనే మాట కూడా చెప్పబోతున్నాడు. ఎందుకంటే అన్ని కల్పనలకు అధిష్టానమైనటువంటి చైతన్యం అనేది ఏదైతే ఉందో, కరెంట్ పోయింది. అన్ని కల్పనలకు అధిష్టానం అనే చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఎక్కడ అది ఆల్వేస్ ఇట్ ఈస్ దే. చైతన్యము సత్తా అది ఎప్పటికి కూడా నశించదు అని. ఐ థింక్ కొత్త అర్థమైంది అనుకుంటా. నా పటాదవు సద్బుద్ధి దర్శనాత్ విశేషణ విషయ ఏవ. అంటే ఇక్కడ ఇవన్నీ విశేషణ విషయ ఇట్లాంటి వాక్యాలు అర్థం చేసుకోవాలి అంతే. మనం వాక్య నిర్మాణం అర్థం చేసుకోవాలి. అంటే విశేషణము మాత్రమే విషయంగా లేక విశేష్యంగా కలది అని. విశేషణం మాత్రమే విషయంగా లేక విశేష్యంగా కలది ఆ సత్ అనేటువంటి భావన. అన్నిటిలో కూడా అన్ని వస్తువుల్లో కూడా ఉండేటువంటిది. తర్వాత సద్బుద్ధివత్ ఘటబుద్ధిరపి ఘటాంతరే దృశ్యతే ఇది చేత్. సద్బుద్ధివత్ ఘటబుద్ధిరపి ఘటాంతరే దృశ్యతే ఇతి చేత్। అంటే సద్బుద్ధి కూడా అంటే ఇది కూడా
సద్బుద్ధివత్ ఓకే. సద్బుద్ధి ఎలాగైతే ఇంకొక అన్ని వస్తువుల్లో ఉన్నదో, ఈ ఘటబుద్ధి కూడా ఇంకొక ఘటంలో కనిపిస్తున్నది కదా! సింపుల్ క్వెషనే ఇది. సద్బుద్ధి అన్నిట్లోనూ ఉంటుంది. ఘటంలో ఉంటుంది, పటంలో ఉంటుంది, హస్తీలో ఉంటుంది, మరొక దానిలో ఉంటుంది, పెన్నులో ఉంటుంది, పుస్తకంలో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. ఈ ఘటబుద్ధి కూడా ఇంకొక ఘటాంతరంలో ఉంది కదా! ఘటాంతరంలో ఇంకొక ఘటంలో ఉంది కదా! ఇట్లా 100 కుండలు చేసి పెట్టాడు వాడు. 100 కుండలు చేసి చూడు, దీనిలో కూడా ఉంది, దీనిలో కూడా ఉంది, దీనిలో కూడా ఉంది, అది కూడా అన్నిట్లో కూడా ఉంది కదా! అది కూడా సత్తే కదా! అంటాడనుకోండి. అంటే నా పటాదౌ అదర్శనాత్. న పటాదౌ అదర్శనాత్. ఘటములు నువ్వు 100 చేయొచ్చు, 1000 చేయొచ్చు, వాటిలో ఉండొచ్చు. కానీ ఇంకో వస్తువులో లేదు. పటం అంటే క్లాత్. క్లాత్‌లో లేదు. క్లాత్‌లో లేదు, ఒక పెన్నులో లేదు, ఇంకో పుస్తకంలో లేదు, మరొక దానిలో లేదు, మరొక దానిలో లేదు. బట్ ఈ అస్థి, 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 సన్, 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 సన్ అనేటువంటి బుద్ధి మాత్రము ప్రపంచంలో అన్ని వస్తువుల్లో కూడా ఉన్నది అని. పటాదౌ అదర్శనాత్. సద్బుద్ధిరపి నష్టే ఘటేన దృశ్యతే ఇది చేత్. తద్బుద్ధిరపి నష్టే ఘటేన దృశ్యతే ఇతి చేత్ విశేష్యాభావాత్. ఇక్కడ న విశేష్యాభావాత్. విశేష్యాభావాత్. ఓకే. విశేష్యాభావాత్. సద్బుద్ధిరపి. ఈ ఉంది అనేటువంటి బుద్ధి కూడా నష్టే ఘటే. నష్టే ఘటే సతి. అంటే సత్యం అంటే ఏంటి? ఘటము నశించగా అని. ఘటం పూర్తిగా నశించగా నా దృశ్యతే ఇది చేత్. ఇంతకు ముందు అడిగిన పద్ధతి మాటనే ఇంకొక రకంగా అడుగుతున్నాడు. సద్బుద్ధిరపి నష్టే ఘటే న దృశ్యతే ఇది చేత్. ఈ ఉన్నది అనేటువంటి జ్ఞానం కూడా, ఏదైతే ఉంది అనేటువంటి జ్ఞానం కూడా ఘటమే లేదనుకోండి, ఏదీ లేదనుకోండి. ఏదీ లేదంటే మరి అక్కడ సద్బుద్ధి కూడా నశిస్తుంది కదా అని. ఇంతకుముందు సద్బుద్ధి కూడా వ్యభిచరిస్తుంది అన్నాడు. ఇప్పుడు సద్బుద్ధి కూడా నశిస్తుంది అంటాడు. సద్బుద్ధిరపి నష్టే ఘటే నదృశ్యతే ఇది చేత్ న విశేష్యాభావాత్. ఇక్కడ విశేష్యము లేదు. ఈ సామాన్యము విశేషం అని చెప్పాం కదా! ఈ సామాన్యం అనేటువంటిది అన్నిట్లో కూడా ఉంటుంది. మరి విశేష్యమే లేనప్పుడు సామాన్యం కూడా కనిపించదు కదా! విశేష్యమే ఎక్కడా లేదు. నా విశేష్యాభావాత్ అంటే విశేష్యమైనటువంటి ఘటము, పటము మొదలైనటువంటి వస్తువులు లేనందువల్ల ఈ ఉంది, ఉంది అనేటువంటి జ్ఞానం కూడా లేదు. ఎప్పుడైతే వస్తువులు ఉన్నాయో అప్పుడు ఉంది, ఉంది, ఉంది అనేటువంటి జ్ఞానం ఉంది. ఏ వస్తువు లేనప్పుడు ఆ ఉంది అనేటువంటి జ్ఞానం లేదు అని. అంటే ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడు మోడర్న్ సైన్స్‌కు మనకున్నటువంటి జ్ఞానంతో ఇంకా ఏం చెప్పొచ్చు? మోడర్న్ సైన్సే కాదు. పూర్వకాలం వాళ్ళు కూడా చెప్పారు. ఏంటంటే ఒక వస్తువు ఉండకపోవచ్చు. కానీ రూమ్‌లో మఠాకాశము, ఘటాకాశం అన్నట్టుగా రూమ్‌లో గూడా వాయువు ఉన్నది, ఆకాశం ఉన్నది. ఇవి కనిపించడం లేదు. కానీ అవి కూడా ఉన్నాయి గదా! రూమ్‌లో ఇప్పుడు మనకు ఒక రూమ్‌లో ఉన్నాం. రూమ్‌లో గూడా ఒక స్పేస్ అనేటువంటిది ఒకటున్నది. రూమ్‌లో గూడా వాయువు అనేటువంటిది ఉన్నది. ఇవన్నీ గూడా ప్రాచీనులకు కూడా తెలిసేది. మోడర్న్ సైన్స్‌కి సంబంధం లేదు. సో, అది గూడా ఆ విధంగా గూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ కొ మామూలు మనిషికి అర్థమయ్యే భాషలో ఇంకేం చెప్తున్నారంటే అక్కడ విశేష్యము లేదు గాబట్టి, ఈ సత్ అనేటువంటి బుద్ధి లేదు గానీ, ఆ సత్ అనేటువంటి జ్ఞానం నశించలేదు. సత్ అనేటువంటి జ్ఞానం ఎన్నటికీ నశించదు. ఉంది, ఉంది, ఉంది అనేటువంటి జ్ఞానం ఎప్పటికీ నశించదు. ఇక్కడ గాకుంటే ఇంకో చోట, ఇంకో దానిలో గాకుంటే ఇంకో చోట, మన ప్రపంచంలో అంతా పృథివీ, ఆపహ, వాయువు, ఆకాశము వీటన్నిటిలో గూడా ఉంది గదా! అవి లేనటువంటి ఇది లేదు. ఆకాశం లేనటువంటి స్థలమే లేదు గదా! సో, అది. సద్బుద్ధిరపి నష్టే ఘటే న దృశ్యతే ఇతి చేత్ న విశేష్యాభావాత్. ఇక్కడ టైం కూడా అయిపోయిందా? ఇక్కడ ఆపుదాంలెండి. ఎందుకంటే ఈరోజు నాకు ఇంకో చోటికి పోయే పనున్నది. ఇక్కడికి ఆపుదాము. ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకు ఇది కొంచెం ఇది ఈరోజు చెప్పిందంతా కూడా కొంతవరకు కొంచెం 2 సార్లు వినాల్సింది. 2 సార్లు వినాల్సింది. హ్మ్. వింటే జాగ్రత్తగా అర్థమవుతుందండి. సామానాధికరణం అనేది అర్థం చేసుకోవడానికి మేము మొట్టమొదట వేదాంత శాస్త్రం విన్నప్పుడు కొంచెం చాలా బుర్ర గోక్కోవాల్సొచ్చింది. కొంచెం కష్టపడి మళ్ళీ 2, 3 సార్లు వింటే అది అర్థమవుతుందనమాట. సో, అది ఇక్కడ విషయం. నెక్స్ట్ క్లాసు రేపా శ్రీనివాస్? ఆ! రేపు మార్నింగ్ 10:00 మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అండి. డే ఆఫ్టర్ బుధవారం టుమారో యూ మాత్రం విల్ నాట్ బి దేర్. బుధవారం యూ విల్ నాట్ బి దేర్ కదా! ఓకే. టుమారో విల్ హావ్ ద నెక్స్ట్ క్లాస్. సో, ప్రశ్నలు ఓకే. ఏవి లేవు ఇప్పటికి సార్ ఈరోజు ఇక్కడికి చాలిద్దాం. ఆ! ఓకే. ఓం థాంక్ యూ సార్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః.